ఎకరానికి 12,000 ఇస్తాం, వ్యవసాయం చేసే రైతన్నలకే ఇస్తాం, ఇది ఫైనల్, ఇక ఏం మాట్లాడొద్దు అన్నట్టు చెప్పారు సర్కారోళ్ళు. కానీ అప్పుడేమో 15 అన్నారు, ఇప్పుడేమో 12,000 ఇస్తాం అంటుర్రు అని లొలిగి తయారైనరు ఎగ్గస్ పార్టీ వాళ్ళు. ఇచ్చే పైసలన్నా అందరికీ ఇవ్వాలి, కొర్రీలు పెట్టొద్దు అని అడుగుతుర్రు. ఇక చూడుర్రి మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏమంటుండో. కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళు, ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు వస్తే ఈ రైతు భరోసా కింద వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక గిట్లా ఆన్లైన్ మీటింగుల మంత్రి మేడంతో ముచ్చట్లు గట్టిగానే నడిచినాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు కదా సర్కారోళ్ళు. అగో దాని మీదనే నడిచింది ముచ్చట. భూమి లేని వాళ్ళకే పైసలు ఇస్తామన్నారు కాబట్టి ఇక 1 గుంట 2 గుంటలు 5 గుంటల భూములు ఉన్న వాళ్ళకి కూడా పైసలు ఇయ్యారన్నట్టే కదా. వాళ్ళంతా పాపం ఏ పార్టీ రైతులు. గా గుంట 2 గుంటల భూమి వాళ్ళకు ఎట్ట కూడా ఆఖ్యరకు రాదు. అందుకే ఎకరం లోపు భూమి ఉన్నోళ్లకు కూడా 12,000 సాయం చేయాలి అని అడిగిండు మాజీ మంత్రి. ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు 24,57,000 మంది ఉన్నారు. 24,57,000 మంది వాళ్ళందరూ నష్టపోతారు. మీరు ఆప్షన్ ఇవ్వండి, మాకు 5 గుంటలు 3 గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి 12,000 వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు. ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్. కాదన్నట్టు ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నోళ్లకు రైతు భరోసా పైసలు ఇవ్వకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇచ్చే 12,000 ఇవ్వాలి అన్నట్టు అడిగిండు మాజీ మంత్రి. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఖచ్చితంగా 20 దినాలు కూలి పనికి పోతేనే వాళ్ళకు 12,000 ఇస్తాం అంటున్నారట. గట్లయితే పానం బాగలేక కొంతమంది నడమ కుంట్లు పెడుతుంటారు. మరి అసోంటోళ్లకు రానట్టే కదా, రూలు మార్చాలి అన్నట్టు అడిగిండు మాజీ మంత్రి. 60 ఏండ్లు మీద పడ్డోళ్లకు కూడా పైసలు ఇవ్వమంటున్నారట. ఊర్ల పోంటి 60 ఏండ్లు మీద పడ్డ ముసలోళ్ళు కూడా ఇప్పటికీ శెలకల పోంటి కలుపు తీయనింకేనో నారు పోయేనికేనో కరువు పనికి గిట పోతూనే ఉంటారు. మరి వాళ్ళకు పైసలు ఇవ్వకపోతే ఎట్లా అని కూడా అడుగుతారు కారు పార్టీ వాళ్ళు. ఎకరం లోపు భూమి ఉన్నోళ్ళందరికీ రైతు భరోసా పైసలు కాకుండా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 ఇవ్వాలి అని అడుగుతారు. మరి సర్కారు వాళ్ళు ఏం చేస్తారో ఏమో చూడాలి.